నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు కోలాహలంగా ప్రారంభమైన అన్న క్యాంటీన్లు జనంతో కలిసి భోజనం చేసిన మంత్రి లోకేష్ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు 2025 సవరణలపై ప్రత్యేక సమావేశం మంగళగిరి పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రశ్నల వర్షం అభివృద్ధి వాగ్దానంకు కట్టుబడి ఉన్న మాట తప్పనంటున్న నారా లోకేష్ మంగళగిరి తాడేపల్లి మరియు ఉండవల్లి సీఎం ఇంటి వద్ద శుక్రవారం అన్న క్యాంటీన్స్ ప్రారంభించారు. ఓ రిపోర్ట్. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం తాడేపల్లి నులకపేటలో అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ఆయన స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకీదేవి, వల్లభనేని వెంకట్రావు, దారా దాసు, మురళి, గోపాలరావు, దొంతిరెడ్డి, సామిరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో ఆఖరికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం మంగళగిరి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లలో ప్రజలకు స్వయంగా ఉదయం అల్పాహారం వడ్డించిన మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్ వెబ్సైట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు హామీని నిలబెట్టుకున్నామన్నారు. 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. మిగతా వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామన్నారు. జగన్ రెడ్డి పాలలో ఒకే ఒక్క సంతకంతో అన్నా క్యాంటీన్లను మూసేశారని విమర్శించారు. మంగళగిరి పాత బస్టాండ్ వద్ద ప్రారంభించిన అన్నా క్యాంటీన్లో సామాన్యతో కలిసి మంత్రి నారా లోకేష్ టిఫిన్ చేశారు. ఋషికొండ ప్యాలెస్ కు పెట్టిన డబ్బులతో నిరుపేద కుటుంబాలకు 2.5 సంవత్సరాలు 3 పూటల భోజనం లభించేదని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు నిరుపేద కుటుంబాల గురించే ఆలోచిస్తాయి. అదేవిధంగా రాష్ట్రంలో శాశ్వతంగా అన్న క్యాంటీన్లు నడవాలనేదే మా లక్ష్యం. ఇందుకోసం పారదర్శకంగా ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. దాతలు ముందుకు రావాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పెనుమత్స శ్రీనివాసరాజు కోటి విరాళంతో పాటు వచ్చే 5 ఏళ్లు ₹1 కోటి ఇవ్వనున్నారు. నా తల్లి భువనేశ్వరి కూడా ₹1 కోటి విరాళం ఇచ్చారు. అందరూ ముందుకు రావాలని పిలుపునిస్తున్నారని లోకేష్ అన్నారు. ఫేక్ జగన్ అని అర్థమైంది కదా. ఫేక్ జగన్ అంటే అదే కదా. ₹5 అన్న క్యాంటీన్ ₹5 భోజనం పెడతానని మేము హామీ ఇచ్చాం. అది అమలు చేసాం. అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ ఫేక్ జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి అడుగుతున్నా, దాతలు రమ్మంటున్నా, తప్ప అది? అకౌంట్ ఇచ్చా, అది ఏ అకౌంట్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్. ఎందుకంత భయపడుతున్నారు? అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి. వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం. ఏం వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. అన్న క్యాంటీన్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. దాతలు ముందరకు వస్తారు, దాతలు ఆదుకుంటారు. ఒక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఎన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాగా ఈ నేపథ్యంలో శుక్రవారం ఎంటీఎంసీ పరిధిలోని ఉండవల్లి సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ని తాడేపల్లి మండల టీడీపీ, జనసేన అధ్యక్షులు అమర సుబ్బారావు, సామల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదవారి కడుపు నిండా భోజనం పెట్టడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐసీసీఎల్ ఉపాధ్యక్షుడు దప్పలపూడి జ్యోతిబసు, గుంటూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పఠాన్ ఖాసిం ఖాన్, మండల మహిళా అధ్యక్షురాలు బొర్రా కృష్ణవందన, గాదే వినయ్, కానుగోలు కోటేశ్వరరావు, కంచర్ల రంగారావు, శంకరశెట్టి పిచ్చయ్య, అరవపల్లి శ్రీనివాస్, వీరిశెట్టి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆలోచనతో ఆనాడు అన్నా క్యాంటీన్లు నిర్మించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ప్రజా అవసరాల కోసం ప్రజావేదికని
ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని దుర్మార్గంగా ప్రజావేదికను కూల్చి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించి రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించాడు. అంతేకాకుండా 5 రూపాయలకి ఆనాడు అన్నా క్యాంటీన్లతో మంచి భోజనం ఏర్పాటు చేస్తే కనీసం పేదలకు అందే అన్నాన్ని కూడా అందనీయకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేయటం జరిగింది. ఎలక్షన్ల హామీలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించుతానని మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగానే ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 మున్సిపాలిటీల్లో ఈ రోజున 100 అన్నా క్యాంటీన్లని పునఃప్రారంభించుకోవటం చాలా సంతోషం. పేదోడి పొట్ట చూసి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి, కుటుంబ ప్రభుత్వం వచ్చిన కానించి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకు ఆనందంగా ఉన్నారా అంటే మన ప్రభుత్వం వచ్చింది కదా అనే ఆనందంలో ఉన్నారు. పేద ప్రజలకి అన్నం అందకుండా చేశారు. దాన్ని కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో 24లో దాన్ని మేము వచ్చిన వెంటనే దాన్ని పునరుద్ధి చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చి దాని మీద కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేసి ఏదైతే ఇప్పుడు 60 రోజుల్లోనే ఆ అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెనింగ్ చేశారు. దానికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు తెలుసా, ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా నియమితులైన తెలుగు అధికారి ఎవరు? సమాధానం, ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా నియమితులైన తెలుగు అధికారి పర్వతనేని హరీష్. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ఎజెండాపై మంగళగిరి మండల పరిషత్లో ప్రత్యేక అధికారిని లక్ష్మీకుమారి శుక్రవారం సమావేశం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారిని మంగళగిరి కార్యాలయ మీటింగ్ హాల్లో భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కార్యక్రమంపై ఎన్నికల విధుల అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఓటర్ల నమోదు అధికారిని లక్ష్మీకుమారి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నెల 20వ తేదీ నుండి వచ్చే నెల 18వ తేదీ వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని, ఆ సర్వేలో ఓటర్ల జాబితాలో ఏమైనా మార్పులు ఉన్న ఎడల, సవరణలు ఉన్న ఎడల 18 సంవత్సరాల నుండి కొత్తగా ఓటు హక్కు కల్పించుకున్నటకు, ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఏమైనా ఆక్షేపణలు ఉన్నా ఓటు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేసుకునేటకు అవకాశం కలదని, కావున ఈ అవకాశాన్ని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబాని, తాడేపల్లి డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, డిప్యూటీ తహసీల్దార్ మంగళగిరి అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల, ఇంకా షేక్ దర్యావలి, నియోజకవర్గంలోని అందరూ సూపర్వైజర్లు పాల్గొన్నారు. హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ చేసుకున్నాము. ఆ డేటాని బేస్ చేసుకొని ఒక డ్రాఫ్ట్ రోల్ ఒకటి పబ్లిష్ చేయబడుతుంది 29వ తారీఖున. 29 అక్టోబర్న పబ్లిష్ చేయడం జరుగుతుంది. పబ్లిష్ చేసినటువంటి రోల్ పైన 29/10 నుంచే 28/11 నవంబర్ 28 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా కూడా ఆ హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ తర్వాత కూడా ఎవరైనా నమోదు కావాలనుకుంటే అర్హత కలిగిన వారు ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి వారు అర్జీలు పెట్టుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ పైన ఎవరికైనా ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నా కూడా అప్లికేషన్లు పెట్టవచ్చు. అలాగే కరెక్షన్స్ ఇంకా కూడా క్యారియర్ చేసుకోవాల్సిన ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా అర్జీలు దాఖలు చేసుకోవడానికి 29/10 అక్టోబర్ 29వ తారీఖు నుండి నవంబర్ 28 వరకు కూడా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకుంటామండి. దీనిలో భాగంగానే స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అని శని ఆదివారాల్లో కూడా ప్రత్యేకంగా సంబంధిత పోలింగ్ స్టేషన్లో బిఎల్ఓ ద్వారా అర్జీలు స్వీకరించబడతాయి. అవి ఏ తేదీలు అనేది ఇంకా నిర్ధారింపబడలేదండి. తేదీలు కనుక నిర్ధారించిన తర్వాత మరలా ఇంకొకసారి పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తాం మేము. దీని తర్వాత 28/11 ఏదైతే మనం 28/11 వరకు అర్జీలు తీసుకుంటున్నామో దానిపైన ఎంక్వైరీ చేసి అందులో ఉన్నటువంటి అర్హత గల వాళ్ళని చేర్చడము, అర్హత లేని వాళ్ళని తీసేయడము, చనిపోయిన వాళ్ళు, ఊళ్ళోంచి వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళందరినీ తీయడానికి 24/12 వరకు వచ్చిన అర్జీలన్నింటినీ కూడా మనం ఎంక్వైరీ చేస్తామండి. దాని తర్వాత దీనిపైన ఒకసారి రివ్యూ చేసుకొని
అర్జీలన్నీ అయిపోయిన తర్వాత, ఎంక్వైరీ అయిపోయిన తర్వాత, రివ్యూ చేసుకున్న తర్వాత నామ్స్ ప్రకారం నిబంధనల మేరకు ఎలక్ట్రోల్ రెడీగా అయింది అని మనం నిర్ధారించుకున్న తర్వాత వచ్చే సంవత్సరం అంటే 2025 సంవత్సరం 6వ తారీఖున, జనవరి 6వ తారీఖున మనం ఫైనల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటు లేని వాళ్ళు ఓట్లు చేర్పించుకోవడము, ఆల్రెడీ ఓట్లు ఉన్న వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోమనేసి పత్రికా ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. గతంలో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసుపై మాజీ మంత్రి జోగి రమేష్ శుక్రవారం మంగళగిరి పోలీస్ విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయ్యన్న పాత్రుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా, రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక, అట్ట నా కొడక, ఇట్ట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనసు చెలించింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ముఖ్యమంత్రిని పట్టుకొని అట్టనా కొడక, ఇట్టనా కొడక, అమ్మ నా బూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలియజెప్తే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న అటువంటి వ్యక్తుల్ని మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో అక్కడ వెళ్ళిన నా మీదే దాడి జరగటం, నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం, నా కారుని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అవసరం. ఈరోజు గతంలో మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు. మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ జోగి రమేష్ని అరెస్ట్ చేద్దామా, జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా, అరెస్ట్ చేసి సబ్జైల్లో పెట్టాం. ఇవన్నీ క్షణికావేశం, మనం ఆనందం పొందటానికి పనికొచ్చే తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది. దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాను. ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు ఆశ ఎవడన్నా కొంటాడండి? ఈనాటి మంచి మాట. మీకు అసలైన పోటీ ఇతర వ్యక్తుల నుంచి కాదు, మీ అహం, వాయిదా వేసే స్వభావం, మీరు తినే అనారోగ్యకరమైన ఆహారంతోనే పోటీ పడాలి. బిఎస్ గుప్తా, యోగ శిక్షకులు. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. మీ అందరూ తెలుసు, ఎన్నికల ముందల నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలామంది నాకు వచ్చి చెప్పారు, మొత్తం గుడిని, ఓనేరుని, పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలామంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు. దాని మేరకు మీరే చూసారు, కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పెట్టించింది. అవన్నీ ఒక కొలికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా. వాళ్ళతో చర్చించా. అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతాం. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను, వాళ్ళు రమ్మని చెప్పా. కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరి గురించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాస్లు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో
మేము పనిచేస్తాం. అవన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందర పెడతాం. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం. మంగళగిరి టీడీపీ కార్యాలయం డిగ్రీ కాలేజ్ ఆవరణలో సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న 115వ జయంతి వేడుకలను పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబ్బద్దయ్య, నాయకులు వాకా మాధవరావు, జనసేన నాయకులు మునుగపాటి మారుతీరావు, బీజేపీ నాయకులు కాండ్రు భానుకిషోర్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, మండల పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి, పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, రాష్ట్ర సాధికార సమితి సభ్యులు ఊట్ల శ్రీమన్నారాయణ, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గాదే పిచ్చిరెడ్డి, పలగాని గంగాధర్, పలగాని నాగబాబు, చావలి ఉల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఆయనకి సర్దార్ అనే ఒక బిరుదు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక పట్టుదలతో ధైర్యంగా మరి శాసనసభలో కానీ మరి అటు పార్లమెంట్లో కానీ గట్టిగా బీసీలు వాణి వినిపించినటువంటి ఏకైక నాయకుడు మరి సర్దార్ గౌతులచ్చన్న గారు. మరి ఈనాడు మరి యువత గౌతులచ్చన్న గారి యొక్క సేవలను ఒకసారి గుర్తు చేసుకొని వారు నడిచిన బాటలో మనం కూడా నడిచినట్టయితే సమాజంలో ఎంతో కొంత మార్పులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా గాంధీ గారి ఆశయాల్ని దృష్టిలో ఉంచుకొని ఆయన పిలుపు మేరకు స్వాతంత్ర సమరంలోకి వచ్చినటువంటి ఒక ఉద్యమ శక్తి అన్నమాట గౌతులచ్చన్న గారు. అలాంటి వ్యక్తి 45 రోజుల పాటు రైతుల సమస్యల మీద 700 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ సమస్యలు తీరేదానికి కృషి చేసినటువంటి వ్యక్తి లచ్చన్న గారు. ఇవాళ పాదయాత్రలు అందరూ చేస్తున్నారంటే దానికి స్ఫూర్తి లచ్చన్న గారు. ఖచ్చితంగా పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకున్న మనిషి. అలాగే బీసీల అభివృద్ధి కోసం గౌతులచ్చన్న గారు ఎంతో శ్రమ చేసిన వ్యక్తి. అలాగే ఆయన బీసీల గురించి బీసీల ఐక్యత కోసం అలాగే మురళీధర కమిషనర్ సిఫార్సు అమలు చేయడంలో కానీ మండల కమిషనర్ సిఫార్సు అమలు చేయడంలో కానీ ఎంతో కృషి చేసి ఆశయాలు బీసీలందరూ ఐక్యతగా ఉండి బీసీల రాజ్యం కావాలని కోరుకునే మనిషి. సర్దార్ గౌతులచ్చన్న 115వ జయంతి సందర్భంగా మంగళగిరి డిగ్రీ కాలేజ్ ఆవరణ సమీపంలో గల సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న అందించిన సేవలు నేటి యువతకు ఆదర్శమన్నారు. మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు వాకా మాధవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యనమల నరసింహారావు, కల్లు సొసైటీ ప్రెసిడెంట్ పాగోలు శంకర్రావు, నాయకులు ఏమినేని అర్జున్రావు, రేఖా విజయ్, గౌడప్రభ సంపాదకులు తాతా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గీత కార్మికుల కోసం నిలబడి మరి అప్పుడు 1954 సంవత్సరంలో ప్రకాశం పంతులు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గీత కార్మికుల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ తీర్మానాన్ని నెగ్గించుకున్న వ్యక్తి మన సర్దార్ గౌతులచ్చన్న గారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఏ అవిశ్వాస తీర్మానం కూడా మరి ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా అది తప్ప నెగ్గింది లేదు. అలాంటి బడుగు బలహీన వర్గాల నాయకుడి యొక్క జయంతి ఇప్పటి యొక్క రాజకీయ నాయకులకు స్ఫూర్తిగాను అదేవిధంగా యువతకు ముందుకు నడిపే విధంగా ఉండాలి. అదేవిధంగా ఆయన రాజకీయ చరిత్ర ఇప్పటి రాజకీయ నాయకులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రభుత్వం వారు కూడా ఆయన యొక్క విగ్రహాన్ని మన అమరావతిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి లచ్చన్న గారు విద్యార్థి దశ నుంచి కూడా మన నాయకత్వం వహించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మరి ఆ రోజుల్లో కూడా మరి గౌడ జాతికి ఎంత మేలు చేశారు. అలాగే ఒక జాతికే కాదు బీసీ వర్గాలకు కూడా పెద్ద నాయకుడిగా ఎదిగి బీసీకి పెద్ద తండ్రిలాగా పాత్ర పోసిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. అలాగే సర్దార్ గౌతులచ్చన్న గారికి మరొక్కసారి నివాళులు అర్పించి మేము జోహార్లు చెప్పుకోవడం జరుగుతుంది. సమాజంలో పాతకాలం నుండి వస్తున్న వంట పరికరాలు తయారీకి మంగళగిరి కేంద్రంగా ఉంది. వీక్షిద్దాం నేటి జిందగీ. చెక్కలతో తయారు చేసే రొట్టెల పీటలు, పప్పుగుత్తులను తయారు చేయడంలో నిష్ణాతులుగా మంగళగిరి కార్పెంటర్లు ఉన్నారు. తరతరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్న వీరి అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ పప్పుగుత్తులు పుట్టి పెరిగింది పని మన మంగళగిరిలో
దగ్గర దగ్గర ఒక 40 ఏళ్ళు అవుతుందండి. ఈ పార్టీ ఇప్పుడు వరకు గవర్నమెంట్ నుంచి ఏ పథకం తీసుకోలేదు. మేము మాత్రం రేపు ఎలక్షన్ ముందు లోకేష్ గారిని కలిసాము. మాకు స్థలాల గురించి అడిగాము కొట్లుకి. లోకేష్ గారు మాట ఇచ్చారు మాకు ఇస్తానని. అలాగే పోతనీని శ్రీని గారి దగ్గరికి వెళ్ళొచ్చాము. పోతనీని శ్రీని గారు కూడా మాట ఇచ్చారు మాకు ఇస్తామని. ఒక 4-5 నెలలు ఆగమన్నారు. ఆగిన తర్వాత వెళ్తాం మళ్ళీ మేము. మా సమస్యలు ఏంటంటే దుమ్ము ధూళి దీంట్లో పడి మాకు 15 రోగాలు. మొన్న ఒక 2 క్యాన్సర్ వచ్చింది దీంట్లోనే. ఈ సంస్థలో క్యాన్సర్లో చూపించుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చే పదుపు సాలేదు అతనికి. మేముగా పప్పుద సంఘం తరపు నుంచి మేము చందాలు వసూలు చేసుకొని ఆయనకి ఇవ్వాలంత ఇది పట్టింది. మాకు లోన్లు లేవు దీంట్లో. మాకు రెండోది వచ్చి గవర్నమెంట్ నుంచి ఏ పథకం లేదు ఇప్పటివరకు ఈ ఫీల్డ్లో. పప్పుద సంఘానికి ఏ పథకం లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మన తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఒక కరెంటు మాత్రం కేటగిరీ 4 ఇచ్చారు మాకు. కేటగిరీ 4 అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4ని 3 చేశారు. అది కూడా మాకు లేకుండా పోయింది. చేతి వృత్తి పని వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ మన ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు దీనికి 4 కేటగిరీ చేశారు చేతి పని వాళ్ళకి. అది కూడా 3 ఫేజ్ చేసేసారు ఇప్పుడు. అది కూడా పథకం లేదు మాకు. మా డిమాండ్ ఏం లేదు సార్. స్థలాలు పెట్టుకుంది ఎందుకంటే మాకు ఎవరు కొట్లు ఇవ్వట్ల. ఈ దుమ్ము ధూళి సౌండ్ సిస్టమ్ చూసే ఉంటారు మీరు కూడా. మా వల్ల వేరే వాళ్ళకి కూడా రోగాలు వచ్చే పరిస్థితి ఉంది ఈ దుమ్ము ధూళి వల్ల. స్థలం ఒకటి ఏమైనా దేవుడి దయ వల్ల లోన్లు గీళ్ళు ఏమైనా ఉంటే మా పిల్లలు మళ్ళీ మా ఫీల్డ్లో రాకుండా ఏదైనా చదువుకుంటానికి బాగుండుద్ది. మా డిమాండ్ అయితే అయ్యే. రాజధాని ప్రాంతాన్ని గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పట్టించుకోకపోవడంతో ముళ్ల కంచెలు, పిచ్చి మొక్కలతో చాలా ప్రాంతాలు నిండిపోయాయి. ఇలా అభివృద్ధి చేయకుండా ఉండడంతో నిర్లక్ష్యంకు నిలువుటద్దంగా ఈ ప్రాంతాలు మారిపోయాయి. ఈ బహుళ అంతస్తులు పిచ్చి కంపతో ముళ్ల పొదలతో అల్లుకుపోయి కనపడకుండా ఉండిపోయాయి. ప్రభుత్వం మారిన అనంతరం గత వారం రోజుల నుండి ఇక్కడ ప్రొక్లైనర్లు పనిచేస్తున్నాయి. దీంతో త్రవ్వకాలలో శిథిలాలు వెలుగులోకి వచ్చినట్లుగా భవనాలు బయటికి కనిపిస్తున్నాయి. దుగ్గరాల్లోని దళితవాడలో ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థినులకు శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు నోట్బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో వసతి గృహంలో ఉన్న 56 మంది విద్యార్థులకు 250 బుక్స్, పెన్నులను తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దేవరపల్లి చంటి, ఉన్నం ఝాన్సీ, గద్దే వాసు, పులివర్తి రాజేష్, నాయుడు బాబురావు, పులివర్తి రాజారత్నం, ఉన్నం వెంకయ్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత మాట్లాడారు. మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేనే కాకుండా ఇంకా మనకి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తప్పకుండా మన మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా మళ్ళీ పునర్వైభవాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద, మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద ఉంది. అందరూ కూడా తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియపరచుకుంటున్నాము. పిల్లలు మీరు కూడా బాగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని ఈరోజు మేము ఇక్కడికి రావటం కూడా ఒక మంచి ఉద్దేశంతోనే. ఎవరైతే లోకేష్ గారిని కలవటానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా శాల్వాలు, బొకేలు కాకుండా పుస్తకాలు ఇచ్చినట్టయితే పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు అందివ్వటం జరుగుతుంది. ఇలాగే నియోజకవర్గంలో అన్ని హాస్టల్స్, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ స్కూల్స్లో ఇలా నారా లోకేష్ గారికి ఏదైతే విజిటర్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా పేద విద్యార్థులకు అందజేస్తున్నందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తాడేపల్లి గంగానమ్మ గుడి అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడడం సరైంది కాదని ఆలయ కమిటీ సభ్యులు మేకా శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణం పక్క ఉన్న కరీం ఖాన్ అనే వ్యక్తి 2 రోజుల క్రితం వచ్చి గుడి దగ్గరకు వచ్చి పెట్రోల్ పోసుకుంటానని చెప్పి మా ఆడవాళ్ళని దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళాడండి. అతనికి ఏదన్నా పిచ్చి పట్టిందే మాకైతే తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియపరిచాం. వాళ్ళ వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళారండి. అతని మానసిక పరిస్థితి సరిగా లేదు. ఈ పక్క మేమేదో మా ప్లేస్లో మేము రిజిస్ట్రేషన్ అయిందండి. మాకు గుడి ట్రస్ట్కి రిజిస్ట్రేషన్ అయింది. ట్యాక్స్ కూడా కట్టాం. పర్మిషన్ కూడా వచ్చింది. గోడ కట్టుకోవడానికి వీల్లేదని చెప్పి రాత్రి 6-7 గోండాలని తీసుకొచ్చాడండి. ఆడాలని, కొజ్జావాళ్ళని ఎవరినో తీసుకొచ్చాడండి. ఇక్కడ తీసుకొచ్చి హడావుడి చేస్తున్నాడండి.
కాబట్టి ప్రభుత్వం తక్షణమే సంధించి పోలీసు వాళ్ళని పంపించారండి. వాళ్ళకు కూడా మాట వినలేనంత రౌడీజం చేస్తున్నాడండి అతను. ఈ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ మేము. కాబట్టి మాకు ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని నారా లోకేష్ గారి స్థాయిలో కలగజేసుకుని మాకు వెంటనే న్యాయం చేయాలని. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు గ్రామ విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్మెన్ షేక్ వలీ విశిష్ట సేవలు అందించినందుకు గాను రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కలెక్టర్ నాగలక్ష్మి ద్వారా ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్న సందర్భంగా టీడీపీ జనసేన నాయకులు ఆయన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు తాటి వెంకట్రావు, మండల టీడీపీ ఉపాధ్యక్షులు కొమ్మ సుకుమార్, మండల యువత కార్యదర్శి మోతుకూరి రవి, పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, గ్రామ కార్యదర్శి సానం మాణిక్యరావు, జనసేన నాయకులు కట్టా కృష్ణ, గూడపాటి వీరతేజ, జన్నకూటి శ్రీనివాసరావు, పాకనాటి అనిల్, సింగిడి సాంబశివరావు, మొసలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పాత మంగళగిరి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీ వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు నిర్వహించారు.